గైస్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది. ఇక మనం మన వీడియోలకు వెళ్దామా? హలో ఫ్రెండ్స్, మనం మాఘమాసంలో వచ్చే పండుగల విశేషాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? మాఘమాసం పండుగల మాసం. ఫిబ్రవరిలో ఏ పండుగలు ఉన్నాయి అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసం తెలుగు క్యాలెండర్లో 11వ నెల అంటే నవంబర్ నెలలో వచ్చే హిందువులకు ఆధ్యాత్మికంగా కార్తీక మాసం ఎంత ముఖ్యమో మాఘమాసానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో ఈ ఏడాది 2025 ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి తిథి రోజున సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 4వ తేదీన రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మాఘమాసంలో వచ్చే పండుగలు, పర్వదినాల వాటి విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసం ఫిబ్రవరి 2025లో వసంత పంచమి, రథసప్తమి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి, మహాకుంభమేళ ముగింపు వంటి ప్రధాన పండుగలు కూడా రానున్నాయి. ఈ పవిత్రమైన రోజులన్నీ ఉపవాసానికి ఎంతో ముఖ్యమైనవి. వీటితో పాటు మాఘమాసంలో పుణ్య స్నానం ప్రధానమైన ఆచారం. పుణ్య నదుల్లో అంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర మొదలైనవి స్నానాలు ఆచరిస్తారు. వెళ్లేందుకు అవకాశం లేని వారు ప్రొద్దున్నే ఇంటి దగ్గర మోటారు దగ్గర కానీ, బావి దగ్గర కానీ, కొలాయి దగ్గర కానీ స్నానం చేయవచ్చు. వసంత పంచమి ఫిబ్రవరి 3వ తేదీన రానున్నది. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. సరస్వతీదేవి పుట్టిన రోజుని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుందని, జగతంతా నడవడానికి బుద్ధి ముఖ్యం, ఆ బుద్ధి సక్రమంగా పనిచేయడానికి సరస్వతీదేవి అనుగ్రహం ముఖ్యం కాబట్టి ఆనాడు సరస్వతి ఉపాసన చెయ్యాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మహాకుంభమేళాలో 4వ రాజస్నాన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీన రానున్నది. ఈ పవిత్రమైన రోజున సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని అరసవల్లి, ఒడిశాలోని కోనార్క్, గుజరాత్ రాష్ట్రంలోని సూర్య దేవాలయాల్లో రథసప్తమి రోజున వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అతిథి కశ్యపుల పుత్రుడైన సూర్యుడు లోకాలకు వెలుగునివ్వడం కోసం రథసప్తమి రోజున రథమెక్కి ఆకాశంలో సంచారానికి బయలుదేరాడని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి నాడు రేగుపళ్ళు, జిల్లెడు ఆకులు నెత్తిమీద పెట్టుకొని నదీ స్నానం చెయ్యాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇందుకు శ్లోకము: సప్తే సప్తే త్రిమూర్తాత్మాం సప్తశ్వరతః వాహనాః సప్త జన్మకృతం పాపం స్నానేనైవ వినాశయ. రథసప్తమి నదీ స్నానం చేయడం ఉత్తమం. పై శ్లోకమును చదువుచూ నదీ స్నానం చెయ్యాలి. ఇంటికి వెళ్ళి ఆవు పాలతో పాల పొంగలి చేసి సూర్యునికి 12 చిక్కుడాకులలో పెట్టి నివేదన చెయ్యాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఆరోగ్యమును కోరుకునేవారు సూర్యుని ఆరాధించాలి. సూర్య భగవానుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడని వేదాలు ప్రశంసించాయి. ఋగ్వేదంలోని మహాసౌరమంత్రాలు, యజుర్వేదంలోని అరుణకేతం అనే అరుణ ప్రశ్నాశాస్త్రంలో సూర్యదేవుని మహిమ అనేక విధాలుగా ఉందని ప్రశ్నాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తేదీన రానున్నది. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని పనుల్లో విజయం సాధించడమే కాకుండా శుభ ఫలితాలను పొందుతారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి ఉత్తరాయణ ప్రవేశించిన తరువాత మరణించాడు. అందుకే మాఘ స్నానానంతరం భీష్మునికి తర్పణం చెయ్యాలి. తిలలతో తర్పణం చెయ్యాలి. ఇక మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12. ప్రతి నెల పౌర్ణమి తిథి వస్తుంది, కానీ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ పవిత్రమైన రోజున పుణ్యనదులలో స్నానం చేస్తారు. ఈ పర్వదినాన దేవతలు భూమిపైకి ప్రవహించే నీటిలో స్నానం చేస్తారని చాలామంది నమ్ముతారు. కుంభమేళాలో 5వ రాజస్నాన వేడుకలను జరుపుకుంటారు. ఈ రోజు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాలను అందిస్తాయి. ఇక విజయ ఏకాదశి ఫిబ్రవరి 24 మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి లేదా విజయ ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి తులసి దళాలతో లక్ష్మీనారాయణను పూజిస్తే సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ పర్యాయములు అనుష్ఠానం చెయ్యాలి. ఈ రోజున మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడని పురాణాల్లో ఋషులు వివరించారు. ఇక మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అంటారు. ఈ మాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. మాఘమాసంలో అర్ధరాత్రి 12 గంటలకు చతుర్దశి ఏ రోజున ఉంటుందో దానినే మహాశివరాత్రి అంటారు. ఇది శివునికి ప్రీతికరమైన తిథి. మహాశివరాత్రి రోజున ఉదయాన్నే సంకల్ప సహితంగా స్నానము చేసి సూచిగా దేవాలయానికి వెళ్ళి కానీ ఇంట్లో లింగం పెట్టి కానీ లేదా దేవతార్చన ఉన్నవారు సాలగ్రామాలను కానీ అభిషేకాలు పూజలు బిల్వ దళాలతో చేస్తూ ఉంటారు. కొందరు సహస్రలింగార్చన మహాలింగార్చన చేస్తారు. పగలంతా ఉపవాసము చేసి రాత్రి శివపురాణాలు కథలు చెబుతూ జాగరణ చేస్తారు. కొందరు పాలు పెరుగు తేనె ఆవు నెయ్యి పంచదార చెరుకు రసము గంధోదకము పుష్పోదలాకాలు మొదలైన ద్రవ్యాలతో అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి ఏకాదశ రుద్రాభిషేకము చేస్తూ జాగరణ చేస్తారు. ఈసారి మహాశివరాత్రి రోజున మహాకుంభమేళాలో రాజస్నానాలు ఆచరిస్తారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజుతో మహాకుంభమేళా వేడుకలు ముగుస్తాయి. ఈ రోజున శివభక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండటంతో పాటు ఖచ్చితంగా జాగారం నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల తమకు ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇకపోతే ఫిబ్రవరి 3 వసంత పంచమి సరస్వతీదేవికి సమర్పించాల్సిన నివేదనలు ఇవే. బహుళ అమావాస్య హిందూ పంచాంగం ప్రకారం అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శివుడికి పూజించడం వల్ల తమ జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఈ రోజున పవిత్రమైన నదుల్లో చేసే స్నానాలకు దేవాలయాల్లో పూజలకు దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వివాహిత స్త్రీలు తమ భర్త పిల్లల కోసం ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో పండుగల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఒక వీడియోలో మళ్ళీ వివరాలను తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.